లిమిటెడ్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వ్యాపార సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా దక్షిణ భారతదేశ జోనల్ మేనేజర్ దమ్మలపాటి శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ జీవాగ్రో లిమిటెడ్ కంపెనీ భారతదేశం మరియు ప్రపంచ దేశాలలోని ఉద్యానవన పంటల రైతులకు అవసరమైనటువంటి సస్య రక్షణ ఉత్పత్తులను అత్యంత నాణ్యతతో అందిస్తుందని తెలిపారు. జీవాగ్రో లిమిటెడ్ ప్రస్తుతం అందిస్తున్న అనేక రకాలైన సస్య రక్షణ ఉత్పత్తులు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. జీవాగ్రో ఉత్పత్తులు నీటి ప్రపంచానికి అవసరమైన రీతిలో విషతుల్యత లేని సస్య రక్షణ ఉత్పత్తులను అందించడం జీవాగ్రో ప్రత్యేకత అని శ్రీకాంత్ తెలియజేశారు. లేకపోతే బెండకాయ కానీ కుక్కర్ బిట్స్ కానీ లేకపోతే కోల్ క్రాప్స్ క్యాబేజీ కాలీఫ్లవర్ కానీ ఈ విధంగా కూరగాయల మొక్కల మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. అదేవిధంగా థర్డ్ ప్లాంటేషన్ టీ క్రాప్ మీద ఎక్కువ కాఫీ దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. అందువలన మేము ఇండియాలో హార్టికేర్ స్పెషలిస్ట్ అంటే ఉద్యానవన పంటలపైన ఓన్లీ ఫోకస్ చేసే ఏదైనా కంపెనీ ఉందంటే అది జీవాగ్రోయే. ఓన్లీ ఉద్యానవన పంటలపైన అనేది మేము ఫోకస్ చేస్తున్నామండి. మేజర్గా వచ్చేసరికి ఆల్రెడీ మాకు తెలిసిందే, మాకు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా 53 ప్రొడక్ట్లు అనేవి ఉంటాయండి. ఇందులో 4 కేటగిరీస్ ఉంటాయి. ఇన్సెక్టిసైడ్స్ ఉంటాయి, పురుగు మందులు ఉంటాయి, తెగులు మందులు ఉంటాయి, నెక్స్ట్ బయోలాజికల్స్ ఉంటాయి, నెక్స్ట్ కలుపు మందు ఉంటుంది. కలుపు మందులు మాకు పెద్దగా లేవండి. కరెక్ట్గా చెప్పాలంటే 3 ఇన్సెక్టిసైడ్, పురుగు మందులు, తెగులు మందులు, నెక్స్ట్ బలం మందులు. ఈ బయోలాజికల్స్ మీద ఫోకస్ చేస్తున్నామండి. ఆల్మోస్ట్ 9 పంటల మీద మేము ఫోకస్ చేస్తున్నాం. ఒకసారి ఈ వీడియో పెడతాను చూడండి సార్. ఒకసారి దీని తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. TV7 వ్యూవర్స్ అందరికీ జీవాగ్రో తరఫున స్వాగతం. ఈరోజు జీవాగ్రో కంపెనీ హార్టికేర్ స్పెషలిస్ట్ కంపెనీ. ఇది ప్రపంచంలో అనేక రకాలైనటువంటి ఉద్యాన పంటల్లో స్పెషలిస్ట్గా నూతన తరానికి చెందినటువంటి ఉత్పాదనలు చేయడంలో ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైనటువంటి పైరుని ఇవ్వటంలో జీవాగ్రో ఒక నాణ్యమైనటువంటి కంపెనీగా మేము మార్కెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో మిరప పంటలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి తెగుళ్ళు, పురుగులు మరియు ముడతలు వచ్చేటటువంటి వాటికి మిరప పంటలో నాణ్యమైన ఉత్పాదనటువంటి అల్టిమేరు, ట్రోబాను, ఎవాల్వ్, ఆర్మోచరా, దిగుబడి పెంచేటటువంటి సియాప్టాను, అదేవిధంగా JB07 వాటి గురించి ఈరోజు సత్తెనపల్లిలో రిటైలర్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సత్తెనపల్లి మరియు పరిసర ప్రాంతాల నుంచి అనేకమైనటువంటి డీలర్ మహాశయులు రావడం జరిగింది. వారందరికీ కూడా జీవాగ్రో తరఫున ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మిరపంటేనే మనకి అనేక దేశాలలో ఎక్స్పోర్ట్ చేయడానికి గుంటూరు జిల్లా ప్రధానంగా ఉంటుంది. ఈ యొక్క ఎక్స్పోర్ట్ చేసుకునే దానికి నాణ్యమైనటువంటి పంట పండించేదానికి జీవాగ్రో ఉత్పాదనలు ఉపయోగపడతాయని, రైతు యొక్క ఆర్థికం పెరుగుతుందని చెప్పి జీవాగ్రో తరఫున మేము హామీ ఇస్తున్నాము. అదేవిధంగా నాణ్యమైనటువంటి ఉత్పాదనలు తయారు చేయడంలో జీవాగ్రో ఎప్పుడూ ముందుంటుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నా పేరు బ్రహ్మయ్య, జీవాగ్రో కంపెనీ రీజనల్ మేనేజర్. ఈ కంపెనీ మనకి గత కొంతకాలంగా ఇక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇది హార్టికేర్ కంపెనీగా, హార్టికేర్ స్పెషలిస్ట్గా ఆవిర్భవించడం జరిగింది. ఇది కూరగాయలు, ఆకుకూరలు మరియు పళ్ళు అంటే ఉద్యానవన పంటల్లో దీని ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. ఇది రీసెంట్గా మనం ఏంటంటే ఎవాల్వ్ అనే ఒక పురుగు మందును తీసుకురావడం జరిగింది. ఇదేంటంటే ఎర్ర నల్లిపైన చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అట్లానే దీనికి థర్మోస్టెబిలిటీ అంటే అధిక ఉష్ణోగ్రతను తట్టుకొని దాని పనితనం సమర్థవంతంగా ఉండేలా ఉంటుంది. అట్లానే మన ఒక టెక్నాలజీని ఇది భారతదేశానికి నూతనంగా తీసుకురావడం జరిగింది. అలానే ఇది అన్ని దశల మీద కూడా, నల్లి యొక్క అన్ని దశల మీద కూడా సమర్థవంతంగా పనిచేసి మొక్క అంటే వచ్చేటటువంటి కొత్త ఆకుని సంరక్షణలాగా పనిచేసి కొత్త ఆకు ఆరోగ్యవంతంగా ఉండడమే కాకుండా మొక్క కూడా చాలా సమర్థవంతంగా ఆరోగ్యంగా ఉంటూ చాలా మంచి దిగుబడి సాధించడానికి ఒక చక్కని పరిష్కారం. అట్లానే మనం అందులో భాగంగానే ఆర్మచూరా అనే ఒక జీవరసాయన శిలీంద్రనాశిని తీసుకురావడం జరిగిందండి. ఇదేంటంటే ఒక బ్యాక్టీరియా నుంచి సంగ్రహించబడినటువంటి ఒక శిలీంద్రనాశిని. ఇది ముఖ్యంగా మనకేంటంటే ఒక దిగుబడి మందుగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది వాడిన తర్వాత మనకి పూత రాలటం, పిండి రాలటం, అట్లానే మనకి తాలుకాయల శాతాన్ని తగ్గించడం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కాయ తొడిమ చాలా బంగారు వర్ణంలో ఉండటం వలన, అట్లానే నిలువ చేసేటప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టు, అట్లానే రంగు మారకుండా ఉండేటట్టు చేయటంలో ఇది చాలా సహాయపడుతుంది.
ముఖ్యంగా రైతులు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఈ మనకి ఎంఆర్ఎల్ ఎక్స్టెన్షన్ అంటాం మనం, అంటే అందులో ఉన్నటువంటి ఈ మినిమం రెసిడ్యూ లెవెల్స్ ఉన్నప్పుడు అది తిరస్కరించబడుతుంది బయట ప్రపంచ దేశాలకు పంపించేటప్పుడు. అట్లా ఈ మందు మనం స్ప్రే చేసినట్లయితే ఈ ఆర్మచూర అనే దాన్ని మనం స్ప్రే చేయడం వల్ల ఎంఆర్ఎల్ ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. సో తద్వారా మనకేంటంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీలో మెరుగైన క్వాలిటీని సాధించడం కాకుండా మనకి అధిక దిగుబడులు సాధించడానికి, నాణ్యమైనటువంటి దిగుబడులు సాధించడానికి ఈ ఆర్మచూర అనే మందు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అట్లనే మన దగ్గర చాలా రకాలైనటువంటి బయోస్టిమ్యులెంట్స్ ఉన్నాయండి. అందులో మనకి సియాప్టాన్ అందరికీ తెలిసింది, పూత పిందె దశలో మనం దీన్ని వాడుకోవడం వలన అధిక దిగుబడులు సాధించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అట్లానే మనం చూసినట్లయితే రీసెంట్గా మనం ప్రైమో అనే ఒక కొత్త బయోస్టిమ్యులెంట్ కూడా తీసుకురావడం జరిగింది. ఈ అట్లా చాలా రకాలైనటువంటి హార్టికల్చర్ కేర్గా మనం ఆవిర్భవించి హార్టికల్చర్ కేర్లో మనం పనిచేయటం వలన మాకు చాలా గర్వకారణంగా ఉందంటే